ఒక చిన్న పట్టణం దగ్గర ఉన్న వేలుగురం అనే గ్రామం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. కాని ఆ గ్రామంలో ఒక యువకుడు మాత్రం భిన్నంగా ఉండేవాడు. ఆ యువకుడు పేరు రాము. అతను చాలా తెలివైనవాడు. కాని ఒక పెద్ద సమస్య అతని జీవితాన్ని వెనక్కి లాగేది. అది ఏ పని మొదలుపెట్టినా పూర్తి చెయ్యకముందే వదిలేయడం. ఒకరోజు అతను పొలంలో పని మొదలుపెడతాడు. కొద్దిసేపటికి అలసిపోతాడు, వదిలేస్తాడు. మరో పని మొదలుపెడతాడు, అది కూడా కొద్దిసేపటికే ఆపేస్తాడు. ఇలా రోజురోజుకీ అతని జీవితం పూర్తికాని పనులతో నిండిపోతుంది. గ్రామంలోని వాళ్లు కూడా అతన్ని చూసి ఇతనితో ఏ పని పూర్తవ్వదు అని మాట్లాడుకుంటారు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వస్తాడు. అతను రామును గమనిస్తాడు. కొద్దిసేపు చూసి అతని దగ్గరికి వచ్చి, నీకొక అవకాశమిస్తాను అని చెబుతాడు. ఈ అవకాశం నీ జీవితాన్ని మార్చేస్తుంది. రాము ఆశ్చర్యంతో అడుగుతాడు, ఏ అవకాశం? వృద్ధుడు చెప్పాడు, ఈ గ్రామం బయట ఉన్న అడవిలో ఒక రహస్య స్థలం ఉంది. అక్కడ ఒక చెట్టుంది. ఆ చెట్టు కింద నీకు కావలసినది దొరుకుతుంది. కాని ఒక నియమముంది. నువ్వు ఒక్క పని మాత్రమే ఎంచుకుని దాన్ని పూర్తిగా చెయ్యాలి. రాము వెంటనే అంగీకరించాడు. తన జీవితాన్ని మార్చే అవకాశమిదేనని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను అడవిలోకి బయల్దేరాడు. చాలాసేపు వెదికిన తరువాత అతనికి ఆ చెట్టు కనిపించింది. చెట్టు కింద ఒక రాతిపలక ఉంది. అదిపై ఇలా రాసి ఉంది, ఒక పని ఎంచుకో, దాన్ని పూర్తిగా చెయ్యి, అప్పుడు ఫలితం పొందుతావు. రాము కొద్దిసేపు ఆలోచించాడు. మొదట నేల తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి కష్టంగా అనిపించింది. ఆపేశాడు. తరువాత చెట్టు కొమ్మలు కత్తిరించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి అలసిపోయాడు. మళ్ళీ ఆపేశాడు. ఇలా రోజు మొత్తం 3-4 పనులు మొదలుపెట్టి ఏదీ పూర్తి చెయ్యకుండా తిరిగివచ్చాడు. వృద్ధుడు అడిగాడు, ఏమైంది? రాము చెప్పాడు, అక్కడ ఏమీ లేదు. వృద్ధుడు ప్రశ్నించాడు, నువ్వు పని పూర్తి చేశావా? రాము నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ ప్రశ్న అతని మనసులో మిగిలిపోయింది. మరుసటి రోజు రాము మళ్లీ అడవికి వెళ్లాడు. ఈసారి అతను నిర్ణయం తీసుకున్నాడు. ఏదైనా ఒక పని పూర్తి చెయ్యాలి. అతను మళ్లీ నేల తవ్వడం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. అలసిపోయాడు, చెమటలు కారాయి. కాని ఈసారి అతను ఆపలేదు. కొన్ని గంటల తరువాత ఒక చిన్న రాయి తగిలింది. అతను దాన్ని చూశాడు. సాధారణ రాయి. దాన్ని పక్కన పెట్టి మళ్లీ తవ్వడం కొనసాగించాడు. మరికొన్ని రాళ్లు దొరికాయి. అయినా ఆపలేదు. సాయంత్రమయ్యేసరికి ఒక చిన్న గుంత తయారైంది. ఏదైనా ప్రత్యేకమైనది దొరకలేదు. కాని అతను ఆ రోజు పని పూర్తి చేశాడు. మూడో రోజు అతను మళ్లీ అదే పని కొనసాగించాడు. గుంత మరింత లోతుగా మారింది. కొంతసేపటి తరువాత అతనికొక పాత పెట్టె కనిపించింది. అతను ఆ పెట్టెను బయటకు తీసి నెమ్మదిగా తెరిచాడు. అతను ఆశించాడు, బంగారం, ఆభరణాలు అని. కాని అందులో ఒక పుస్తకం మాత్రమే ఉంది. ఆ పుస్తకంలో ఇలా రాసి ఉంది, నువ్వు ఈ పెట్టెను కనుగొన్నావంటే నువ్వొక పని పూర్తి చేసినవాడివి. ఈ ప్రపంచంలో నిజమైన సంపద అంటే క్రమశిక్షణ మరియు సహనం. ఆ మాటలు చదివిన రాముకు అన్నీ అర్థమయ్యాయి. ఆ చెట్టు కింద ఉన్న రహస్యం సంపద కాదు, పని పూర్తి చేసే అలవాటు. అదే అసలు సంపద. రాము గ్రామానికి తిరిగి వచ్చాడు. వృద్ధుణ్ణి కలిశాడు. జరిగిందంతా చెప్పాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు నువ్వు నేర్చుకున్నది ఉపయోగించు. ఆ రోజునుంచి రాము ఒక్క పని ఎంచుకుని దాన్ని పూర్తిగా చెయ్యడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. కొన్ని నెలల్లోనే అతను గ్రామంలో మంచి రైతుగా మారాడు. ఇప్పుడతను ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేవాడు. గ్రామంలోని వాళ్లు కూడా అతని మార్పును గమనించారు. ఒకప్పుడు నవ్వినవాళ్లే ఇప్పుడతన్ని గౌరవంగా చూస్తున్నారు. చివరికి రాము తెలుసుకున్నది, విజయమనేది ఒకేసారి ఎన్నో పనులు చెయ్యడంలో లేదు, ఒక పని ఎంచుకుని దాన్ని పూర్తిగా చెయ్యడంలో ఉంది. అదే అతని జీవితాన్ని మార్చింది.